కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. నిన్న రహస్యంగా భేటీ అయిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, వేముల వీరేశం, మందుల సామేల్, లక్ష్మీకాంతరావు సీఎం ని క్యాంప్ ఆఫీస్ లో కలిశారు. కేబినెట్ లో తమకి అవకాశం కల్పించాలంటూ ఈ ఎమ్మెల్యేలంతా విజ్ఞప్తి చేశారు. కేబినెట్ లో మాదిగలకు అవకాశం కల్పించాలంటూ కొంతకాలంగా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళ్లాలని వాళ్ళంతా నిర్ణయించారు కూడా. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవబోతున్నారు. కేబినెట్ లో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కేలాగా సిఫార్సు చేయాలంటూ నిన్ననే మీనాక్షి నటరాజన్ ని కూడా కోరారు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. ఇవాళ ఎమ్మెల్యేలతో మీనాక్షి నటరాజన్ 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి నేతలతో సమావేశమయ్యారు. ఇక సమావేశం అనంతరం మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నిన్న కలిసి మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని అయ్యా మాకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి, మాదిగలకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో అని ఆయనకు కూడా మా యొక్క విజ్ఞాపనని విన్నవించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కలిసి నిన్న మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని కలవడం 5గురం కూడా కలిసి ఒకటే రిప్రజెంట్ చేసినాము. మా మాదిగలకు రాష్ట్రంలో అన్ని కులాల కన్నా అధిక జనాభాలో ఉన్న ఏకైక కులం మాదిగా, దానికి ప్రాధాన్యత లేదు. ఈరోజు దయచేసి మీరు మా సమస్యను అర్థం చేసుకొని తప్పకుండా రాబోయే ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నదో దాంట్లో మాదిగలకు స్థానం కల్పించాలని చెప్పినాము. సానుకూలంగా స్పందించినారు. మేమిచ్చినటువంటి విజ్ఞాపన పత్రాన్ని కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి పంపిస్తా అని చెప్పడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చి వర్గీకరణ చేస్తామని చెప్పినారో ఆ విధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి మాదిగలకు దైవంగా నిలిచారు. మరి అదేవిధంగా ఈరోజు మంత్రివర్గంలో స్థానం కల్పించి మరొక్కసారి నేను మాదిగ పక్షపాతిని నిరూపించుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు ఢిల్లీ వెళ్ళి వివిధ నాయకులను కలిసి వారికి కూడా మేము దరఖాస్తులు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాం. అందరూ కూడా మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, చూడబోతుంటే మాదిగ వర్గం ఎమ్మెల్యేలు చాలా సీరియస్ గా దీనిపై వర్కౌట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఏంటి, కేబినెట్ లో మాకు చోటు కల్పించండి అనేది వాళ్ళ రిక్వెస్టా, డిమాండా? మార్నింగ్ మనం లక్ష్మీకాంతరావుతో మాట్లాడినప్పుడు ఇదే క్వశ్చన్ అడిగాం, రిక్వెస్ట్ డిమాండ్ అంటే డెఫినెట్గా మేము ఇప్పటికైతే రిక్వెస్ట్ చేస్తున్నాం అనేది అయితే చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే భేటీ ముగిసింది. ఇప్పటిదాకా చూసాం మనం. వాళ్ళు రేపు ఢిల్లీ కూడా వెళ్తున్నారు. ఢిల్లీలో కూడా కేసీ వేణుగోపాల్తో పాటు ఖర్గేను కలిసి రిప్రజెంట్ చేయబోతున్నారు. అత్యధిక జనాభా ఉన్న తమకు మాదిక సామాజిక వర్గం నుంచి చోటు కల్పించాలి క్యాబినెట్లో అనే ప్రధాన డిమాండ్తో ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కలిశారు. దాంతోపాటు నిన్న డిప్యూటీ సీఎంని కలిశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు, ఈరోజు మార్నింగ్ సీఎంని కూడా కలిశారు. సో మొత్తం వ్యవహారం అంతా కూడా క్యాబినెట్ విస్తరణపై సీఎం పీసీసీ చీఫ్ ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత ఇంకా కూడా స్పీడప్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ పర్యటన తర్వాత ఈ వారం లేకపోతే నెక్స్ట్ వీక్ కల్లా పూర్తి స్థాయిలో క్యాబినెట్ని విస్తరించాలనే ప్లాన్లో అయితే హైకమాండ్ ఉంది. 30వ తారీఖున రేపు కూడా ఢిల్లీకి సీఎం వెళ్ళబోతున్నారు. 30వ తారీఖున మరోసారి మీటింగ్ ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం నుంచి ఇప్పటివరకు మాల అట్లాగే మాదిగ నుంచి 2 మంత్రులు ఉన్నారు అని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే అది కేవలం మాల ఉపకులానికి, మాదిగ ఉపకులానికి సంబంధించిన మంత్రులుగా ఉన్నారు. సో ఇప్పుడు మాకు మాదిగ సామాజిక వర్గం నుంచి నిఖర్సైన మాదిగలకు క్యాబినెట్లో చోటు కల్పించాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో దానిలో భాగంగానే ఈరోజు రేపు పూర్తి స్థాయిలో కూడా హైకమాండ్కి సంబంధించిన పెద్దలను కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటువైపు వివేక్ కూడా పెద్దపల్లి పార్లమెంటరీ రివ్యూలో భాగంగా, సమీక్షలో భాగంగా మీనాక్షి నటరాజన్ కలిశారు. సో వివేక్ కూడా అదే చెప్పారు. వివేక్ కూడా రేపు ఎల్లుండి ఢిల్లీ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే తాము పట్టిన పట్టు విడవకుండా మాదిగ ఎమ్మెల్యేలు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.